ఐడియాస్, టేస్ట్ అండ్ వెరైటీ రెసిపీస్ని ప్రతిరోజు మీకు పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే అమ్మా. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఓకే, అయితే ముందుగా మీరు మునక్కాడ పాటోడి ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తున్నారు కదా? మునక్కాడ. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? ములక్కాడ, శనగపిండి, పాలు, ఉప్పు, కారం, నూనె. మరి మునక్కాడ పాటోడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. నాగలక్ష్మి గారు, ముందుగా ఏం చేసుకోవాలంటారు? ములక్కాడలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టాలి. ఓకే, దాన్ని ఉప్పు వేసిన నీళ్ళల్లో పెట్టి ఉడికించుకోవాలి. ఓకే, సో ముందుగా మునక్కాడల్ని కట్ చేశారు అంటే కొంచెం మన వేలంత పొడుగు తీసుకోవాలి. పైన ఉన్నటువంటి పొట్టు కూడా సగం వరకు తీసేయాలి. ఓకే, తీసేస్తే దానివల్ల ఏమవుతుందంటారు? అంటే మొత్తం పొట్టు ఉంటే కనుక కాయలకి ఆ ముక్కలకి అన్ని పట్ట ఉప్పు కారం అవి. ఓకే, అందుకని కొంచెం కొంచెం తీసేస్తే కనుక ఈజీగా పడుతుంది. ఓకే, సో మునక్కాడ ముక్కల్ని మన వేలు మందం వరకు అంటే వేలు ఎంత పొడుగుంటుందో రఫ్గా కొంచెం ఆ సైజులో తీసుకొని ఉప్పు వేసిన నీళ్ళలో మనం ఉడికించుకోవాలండి. సో స్టవ్ ఆన్ చేసుకుందామా? సో ఎంతసేపు ఇట్లాగా మనం ఉప్పు నీళ్ళలో ఉడికించాలంటారు? అంటే ఇవి మామూలుగా ఆకుపచ్చ రంగులో ఉన్నాయి కదా, కొంచెం పసుపచ్చ రంగులోకి వచ్చే వరకు ఉడికించాలి. ఓకే, అంటే దానికోసం మనం కొంచెం ఏమైనా పసుపు యాడ్ చేస్తామా లేకపోతే ఆటోమేటిక్గా అవే? అంటే పసుపు వేసుకోవచ్చు, యాంటీసెప్టిక్ కాబట్టి. వేసుకోకపోయినా పర్వాలేదు. ఓకే, లేకపోయినా కూడా మనకి ఇప్పుడు గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్ వరకు టర్న్ అయ్యేంత వరకు మనం దాన్ని ఉడికించాలండి. దానికి కొంచెం టైం పడుతుంది. మరి ఎంతవరకు వచ్చింది ఒకసారి చూద్దామా? ఉడికాయండి. ఓకే, అండ్ మీరు అన్నట్టుగా పసుపచ్చ రంగు కూడా ఎల్లో కలర్లో కూడా మనకు వచ్చేసింది కదా? ఓకే, సో ఉడికేసింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఏంటి ప్రొసీజర్? వీటిని ఒక డిష్లోకి తీసుకోవాలి. సో అంటే ఇవి ఆరడం కోసం కదా? ఓకే, సో కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలా? ఎందుకు మనం వీటిని ఆరబెడుతున్నాము అంటే మరీ వేడివేడిగా వేస్తే కనుక నిజానికి ఇది చేసిన తర్వాత మర్నాడు కూడా వాసన రాకుండా బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత కనుక చేస్తే అలా ఉంటుంది. వేడివేడిగా ఇచ్చేస్తే ఒకవేళ వాసన అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే, సో ములక్కాడని మనం ఉప్పు నీళ్ళలో కొంచెంసేపు ఉడికించుకున్నామండి. ఉప్పు నీళ్ళలో ఉడికించుకున్న తర్వాత మనకి ఏంటంటే కొంచెం ఎల్లో షేడ్ అనేది పైన తెలుస్తుంది కదా, ఇంతవరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత ఇలా ముక్కల్ని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత దీంతో పని ఉంటుంది కాబట్టి ఈలోపు ఏం ప్రిపరేషన్ చేయాలో తెలుసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటారు? నెక్స్ట్ మూకుడు పెట్టుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ కర్రీ ప్రిపరేషన్ కదా? ఓకే, ఇప్పుడు మామూలుగా నూనె వేసుకోవాలండి మూకుడులో. అంటే మామూలు కూర కంటే వేపుడు కంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే, వేపుడు కంటే కూడా అంటే వేపుడుకి తెస్తాం కదా, అట్లా ఇంకొంచెం వేసుకుంటే ఏంటంటే ఇది పాటోళి కదా, శనగపిండితో వేగినట్టు అయితే కూర మర్నాడికి పాడవద్దు, రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఈ లోపల మనం ఏంటంటే ఈ తిరమూత గింజల్లో మినపప్పు, ఓకే, ఎండుమిరపకాయ ముక్కలు, శనగపప్పు, ఓకే, ఆవాలు, ఓకే, అండ్ ఫైనల్గా జీలకర్ర అంటే ఫస్ట్ ఇవి వేసి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేస్తే జీలకర్ర మాడకుండా ఉంటుంది. ఎందుకంటే జీలకర్ర చాలా తొందరగా వేగుతుంది. సో పనిలో పని ఒక టిప్ కూడా చెప్పేశారండి. ముందుగా మనం తాలింపు వేసుకునేటప్పుడు అన్ని గింజల్ని ఒకటేసారి వేస్తాం కదా, అలా కాకుండా జీలకర్రని కొంచెం వెనకాలుగా వేస్తే కనుక చక్కగా మనకి జీలకర్ర అనేది యాక్చువల్ కలర్లో కనిపిస్తుంది, మాడిపోకుండా. ఓకే, తీసుకుందామా? సో ప్రిపరేషన్కి మనకి ఎక్కువ టైం పట్టదేమో కదా? ప్రిపరేషన్కి ఎక్కువ టైం పట్టదండి. తర్వాత శనగపిండి ఉడకడానికి కొంచెం టైం పట్టొచ్చేమో. శనగపిండి ఉడక అవసరం లేదు. ఇట్లా చేసుకొని దాంట్లో ఉప్పు తగినంత ఉప్పు, అంటే మళ్ళీ ముక్కల్లో మనం ఉప్పు వేసి ఉడకబెట్టాము కాకుండా ఇందులో కూడా ఏంటంటే ఉప్పు జల్లుకొని శనగపిండి మీద కారం వేసేసుకొని. ఓకే, సో ఇందులో ఇంకా మీరు పచ్చిమిరపకాయలు ఎక్కడ వాడట్లేదు కదా? వాడట్లేదు, ఎండు కారమే వాడతాం. అది కూడా మన రుచికి పెట్టనమాట. కొంతమంది ఇళ్లలో కారం తక్కువ తింటే కొంచెం కారం తక్కువ వాడుకోవచ్చు, ఉప్పు కూడా తక్కువ వాడుకుంటే కమ్మగా ఉంటుంది. కానీ నిజానికి సమపాలలో ఉంటే అసలు కూర అనేది ఉప్పు పట్టే ఉంటుంది. ఈ మూడిటి మిశ్రమాన్ని మనం కలిపి పెట్టుకోవాలి. ఓకే, పోపు మనకి సగం వేగింది కదా, ఈ జీలకర్ర వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాల్లో మొత్తం వేగుతుంది. ఓకే,
ఇప్పుడు ఉడకబెట్టి వార్చుకున్న ములక్కాడ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడే వేసేసుకోవచ్చా? వేసేసుకోవచ్చు, వేగింది కదా తిరమూత. రైట్. సో ఇవి కూడా దీనిలో ఉన్న నీరు కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది, అంటే లోపల ఉండే జ్యూస్ తప్ప. అంటే మామూలుగా శనగపప్పు నానబోసి రుబ్బుకొని అలా చేస్తూ ఉంటారు. కానీ ఈ శనగపిండితో చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది. అంటే ఇవాళ రేపు అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, ఏదైనా ఎక్కువ టైం కాకుండా తొందరగా అయిపోతుంది. ఇలాంటి టేస్టీ కర్రీ తినాలనిపించినప్పుడు బాక్సుల్లోకి వాటికి కూడా రుచిగా ఉంటుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా మునక్కాళ్ళ విషయంలో, ఎందుకంటే అవి మనకి బాగా ఉడికాయో లేదో తెలిసేంత వరకు కూడా ఉంచాల్సిందే, లేకపోతే కనుక ఇక్కడ కచ్చాపచ్చాగా అయిపోతుంది. అట్లా అని మరీ మెత్తగా అవ్వకూడదు. అలా అసలు అయితే 2 పొంగులు అంటారు, కొంచెం ఉడికితే తెలిసిపోతుంది మన కలర్ కూడా, గ్రీన్ కలర్ ఇట్లా ఎల్లో కలర్కి వచ్చేస్తుంది. ఓకే. సో ఇదే ప్రొసీజర్లో ఇంకేమన్నా మునక్కాడ బదులు వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా తీసుకొచ్చి అంటారా? అలా ఎప్పుడైనా ట్రై చేశారా? అంటే అది పాటోడి అవ్వదండి, అదేంటి ఆనియన్ ఉల్లిపాయల కాడలు దొరుకుతుంటాయి కదా, వాటిని కూడా ఈ ఇదిలో చేసుకోవచ్చు. కానీ ఇది అన్నానికి ఎంత బాగుంటుందో అది చపాతీకి, పరోటాకి, పుల్కాకి, ఓకే, అది కూడా నూనె తక్కువ, అది ఇంత నూనె పట్టకపోయినా రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, అంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు అంటాం కదా, అవి తీసుకొని కూడా ఇదే ప్రొసీజర్ లో చేసుకోవచ్చు. అంటే వాటిని కూడా ముందుగా ఉడికించుకొని సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకే. సో ఇక్కడ మనం ముందుగా అన్నీ మిక్స్ చేసుకొని, అంటే ఉప్పు కారం శనగపిండిలో కలుపుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని ఇక్కడ యూజ్ చేస్తున్నామా? ఇట్లా ముక్కల మీద అంతా జల్లేసుకొని సో ఇలా కలుపుతూ ఉన్నాం కదా. ఇప్పుడు శనగపిండి కూడా మనకు కొంచెం దగ్గర పడినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు పాలు దాని మీద కొంచెం తడిసేలాగా, అంటే కాచి చల్లార్చిన పాలు రెడీగా పెట్టుకొని ఇలా కొద్దిగా పాలు పోసి అది మళ్ళీ కొంచెం తడిగా అవుతుంది కర్రీ. దాన్ని ఇప్పుడు సిమ్లో పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. ఓకే. సో ఈ పాలు పోయడం వలన టేస్ట్ ఏ విధంగా మారుతుందంటారు? అంటే ఉట్టి శనగపిండి కనుక జల్లితే బేసిన్ కూర అవుతుంది. ఈ పాలు కూడా వేసి చేయటం వల్ల పాటోడి రుచి వస్తుంది అనమాట, కమ్మదనం వస్తుంది. ఓకే. మామూలుగా పాలు వేసిన నిలవ ఉండవు అంటారు కదా, ఇది పాలు వేసినా కూడా రేపటికి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఓకే. సో సో ఇందులో పాలు మనం ఒకటి నిలవ ఉండడం కోసం యూజ్ చేస్తున్నాము, ప్లస్ టేస్ట్ రుచి ఫస్ట్. రైట్. సో ఇది ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి. ఓకే. మళ్ళీ దాని మీద మూత ఏమైనా పెట్టాలా? అవసరం లేదండి, మనం ఉడికించేటప్పుడే మూత, తాలింపు వేసిన తర్వాత అంతా ఇట్లా ఓపెన్ గానే చేసేసేయాలి. ఓకే. అది అయితే చల్లారిన తర్వాత డిష్లోకి మార్చుకుంటే చెప్పాను కదా, మర్నాడు పొద్దున కూడా చాలా రుచిగా ఉంటుంది. ఓకే. ఓకే. సో ఈ శనగపిండి కూడా కొంచెం బాగా వేగితే కనుక ఆ క్రిస్పీనెస్ కూడా మనకి కూరలో తెలుస్తూ ఉంటుంది కదా. రైట్. ఇంకొక 2 minutes వరకు అది మగ్గనిస్తూ ఉండాలండి. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ ముక్కలు బాగా వేగినాయా లేదా అని తెలుసుకోవడం కోసం దీనిలో కొంచెం వాటర్ కూడా వేసి కొంచెం దగ్గర పడేంత వరకు చూస్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా ఏమైనా ఫాలో అవుతూ ఉంటారా? అవసరం లేదండి, మనం ఉడికించేటప్పుడు ఉడుకుతాయి కదా, ఇంకా నీళ్లు పోసే అవసరం లేదు. నీళ్లు పోస్తే కూడా వాసన వచ్చే అవకాశాలు ఉంటుంది. నూనె, పాలు వీటి వల్ల, శనగపిండి వీటి వల్లే కమ్మదనం వస్తుంది, వాసన కూడా రాకుండా ఉంటుంది. ఇది అయిపోయిందండి, డిష్లోకి మార్చుకుందామా? ఓకే. మనకి శనగపిండి యాడ్ చేయడం వలన కలర్ కూడా మనకి చాలా బాగా వచ్చింది, పొడి పొడిలాడుతూ వచ్చింది. బేసిక్లీ శనగపిండి మొత్తం బాగా వేగి, చాలా మంది ఏంటంటే పాలు వేస్తే కనుక మెత్తగా అయిపోతుంది, జ్యూసీగా అయిపోతుంది, లిక్విడ్గా అనుకుంటారు. కానీ పాలు వేసిన తర్వాత కూడా అలా పొడిగా వస్తుంది. ఓకే. పాటోడి రెడీ అండి, మీరు రుచి చూసి మాకు చెప్పండి. తప్పకుండా. సో డిఫరెంట్గా మునక్కాడ పాటోడి రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. టేస్టీగా ఉందండి, సూపర్ ఉంది. అయితే మనకి ఈ శనగపిండి కూడా చక్కగా వేగినట్టుంది. అలాగే ఈ తాలింపు గింజలు ఏవైతే తీసుకున్నామో ఇవన్నీ కూడా మనకి పలుకులుగా తగులుతూ చాలా టేస్టీగా తెలుస్తుంది. అండ్ ఉప్పు కానీ కారం కానీ ఏమాత్రం ఎక్కువ తక్కువ కాకుండా చాలా టేస్టీగా ఉంది. అండ్ ప్రొసీజర్ కూడా చాలా క్విక్గా అయిపోయే ప్రొసీజర్ కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. నాగలక్ష్మి గారు, మీరన్నట్టే చాలా టేస్టీగా ఉందండి మునక్కాడ పాటోడి. అయితే ఇది రైస్లోకి బాగుంటుంది అన్నారు కదా, ఒట్టిగా తింటే కూడా చాలా టేస్టీగా ఉంది. సో డెఫినెట్గా ఇదొక కొత్త ఐటమ్ అనే చెప్పుకోవచ్చు. అలాగే మీకు తెలిసిన వెరైటీ రెసిపీస్ని మాకు మా వ్యూయర్స్కి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా?
అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇదండి ఇవాళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. సమర్పించిన వారు మీ రుచికరమైన వంటకాలకు అజంతా. శ్రేష్ఠ ఆరు.